లెట్స్ టాక్ అబౌట్ ఆర్సీబీ టుడే. ఆర్సీబీలో చేయాల్సిన మైనర్ చేంజెస్ ఏంటి అంటే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లలో ఏ మ్యాచెస్ అయితే ఓడిపోయినో ఆ రెఫరెన్స్ తోటి మాట్లాడుకుంటే, టాప్ ఆర్డర్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ మిడిల్ ఆర్డర్ వరకు ఒకవేళ బ్యాటింగ్ వచ్చినప్పుడు మిడిల్ ఆర్డర్ స్లో డౌన్ అవ్వడం, లాస్ట్ 20-30 రన్స్ ఏదైతే రావాలో అవి ఆగిపోవడం వల్ల మళ్ళీ బౌలింగ్ పైన ఎఫెక్ట్ పడి అది మళ్ళీ మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెస్ వస్తుంది. చేంజెస్ ఏమైతే చేంజ్ చేయాలంటే, జోకబ్ బెథెల్ ని కంపల్సరీ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకోవాలి. యాజ్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్ ఏదో ఒక మేనర్ లో తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెల్ లో బ్యాటింగ్ లో ఈజీగా స్టెబిలైజ్ చేస్తాడు మ్యాచ్ ని. ఆ మిడిల్ ఆర్డర్ ఏదైతే టాప్ 4 వికెట్స్ పోతున్నాయో, మిడిల్ ఆర్డర్ కి వచ్చేసరికి జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, షెపర్డ్, ఈ ఏరియాలో వికెట్స్ మెల్లిమెల్లిగా పడిపోవడం, ఒక్కరు కూడా ప్రాపర్ స్టాండ్ ఇవ్వట్లేదు. సో జోకబ్ బెథెల్ ని తీసుకొస్తే ఆ కన్సిస్టెంట్ రన్స్ వస్తాయి, బిగ్ హిట్టింగ్ ఉంటది, అట్ ద సేమ్ టైం వికెట్స్ కూడా కాపాడుతాడు. ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఆ జోకబ్ బెథెల్ ఎందుకు ఆపుతున్నారో, మేబీ 4 ఫార్నెట్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి జోకబ్ బెథెల్ ఆపుతున్నారు అంటే, యూ కెన్ స్టాప్ షెపర్డ్, జోకబ్ బెథెల్ ఆడిపించేసి షెపర్డ్ వరకు బ్యాటింగ్ రాకపోతే షెపర్డ్ తో అవసరం కూడా లేదు, బౌలింగ్ కూడా వేయడు కాబట్టి జోకబ్ బెథెల్ తో కంటిన్యూ చేసేవచ్చు. ఒకవేళ వికెట్స్ అప్పటికి వచ్చి షెపర్డ్ కంపల్సరీ బ్యాటింగ్ చేయాలన్నప్పుడు షెపర్డ్ ఆడిపించేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా సాల్ట్ ని తీసేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎవరినో ఒకరిని తీసుకొని షెపర్డ్ వరకు అయితే బ్యాటింగ్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. కానీ జోకబ్ బెథెల్ మాత్రం 100% టీమ్ లోకి తీసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఆర్సీబీకి ఇప్పుడు